ప్రతి పని మొదట భయపెడుతుంది, తర్వాత మెల్లగా నేర్పుతుంది. పట్టు విడవక దృష్టి పెట్టినప్పుడే మిమ్మల్ని నైపుణ్యులుగా మార్చుతుంది. కష్టాలను తొలగించమని ప్రార్థించడం కన్నా వాటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని కోరడం మంచిది. నమ్మకం గాజు వంటిది. పగిలినప్పుడు శబ్దం రాకపోవచ్చు, కానీ గాయం చాలా తీవ్రంగా ఉంటుంది. నలుగురి మెప్పు కోసం నిన్ను నువ్వు మార్చుకోవడం వేరు, నీకు నచ్చేలా నిన్ను నువ్వు మార్చుకోవడం వేరు మిత్రమా. నువ్వు బాగుంటే తమని కష్టాలలో ఆదుకోగలవని నమ్మి నీ వెనుక ఉన్న 10 మంది నువ్వు బాగుండాలని ఆశిస్తే నీ జన్మ ధన్యం అయినట్టే మిత్రమా. మనిషికి సహనం మంచిదే, కానీ అన్యాయానికి వ్యతిరేకంగా గొంతు విప్పకపోతే అది చేతగానితనమైపోతుంది. ఊరికే ఎవరూ పరిచయం కారు. ప్రతి పరిచయం ఏదో ఒకటి నేర్పిస్తుంది. కొన్ని పరిచయాలు గుణపాఠాలు నేర్పిస్తే, మరికొన్ని పరిచయాలు మనకి తోడుగా ఉండి మనల్ని మనకే కొత్తగా పరిచయం చేస్తాయి. ఎప్పుడైతే ఒకరిని గౌరవించడం నేర్చుకుంటావో, ఎప్పుడైతే ఒకరి కోపాన్ని కూడా సహనంతో ఓర్చుకుంటావో, ఎప్పుడైతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావో, ఎప్పుడైతే నిన్ను ద్వేషించిన వారిని కూడా ప్రేమించడం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే నిన్ను నువ్వు బలంగా నమ్ముకొని శ్రమిస్తావో, అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ప్రశంసించబడతావు మిత్రమా. ఒకప్పుడు ప్రతి చిన్న విషయానికి అలిగే మనసు ఉండేది. ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, ఎంత మారిపోయాము, ఏం జరిగినా నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకున్నాము అని. మిత్రమా, ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, అవమానాలు శాశ్వతం కాదని గుర్తుంచుకో. ప్రశాంతమైన జీవితం నువ్వు అనుకుంటేనే సాధ్యమవుతుంది. అర్థమవుతుందా మిత్రమా. నీతో అన్నీ ఉన్నప్పుడు కాదు, ఒక్కసారి అన్నీ కోల్పోయి చూడు. నిన్నటి రోజు నీ సహాయం పొందిన చేతులే ఈరోజు నిన్ను సాటి మనిషిలా కూడా గుర్తించలేవు మిత్రమా. ఎవరినైనా అతిగా ప్రేమించడం కూడా ఒక నేరమే. ఎందుకంటే చివరకు మిగిలేది కన్నీళ్ళు, ఏకాంతం మాత్రమే. ఒకవేళ నీ లక్ష్యం నీ ధైర్యాన్ని కోరితే ఆ లక్ష్యాన్ని సాధించడం విలువైనదే. ఎక్కువ ఆలోచించకు, ప్రయత్నించు మిత్రమా. ప్రతి చిన్న విషయానికి పదే పదే తలుచుకుంటూ జరగని భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం వలన మనసు అనవసర మానసిక వేదనకు కారణమవుతుంది.